దైవాత్మరము నా తనువున వ్రాలుము, దైవాత్మరము నా తనువున వ్రాలుము, నా జీవమానయు నీతో నిండా చేరి వసింపు, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపు. ప్రార్థన చేసుకోకూడదు, ఎవరు ప్రార్థన చేసుకోకూడదు. దేవుడు గొప్ప స్థితిలో మనకి ఇచ్చాడు. 7 మెట్లు ధ్యానం అంటే దైవజనుడికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం. బైబిల్ విషయంలో ఉన్న గొప్ప వరం ఏంటంటే 7 మెట్లు ప్రార్థన. ఏ మిషన్లో లేని ప్రార్థన, ఏ సంస్థలు చేయని ప్రార్థన బైబిల్ విషయం వారు చేసే ప్రార్థన. దేవుడు స్వయంగా అందించిన ప్రార్థన, నీవు కాపాడుకునే ప్రార్థన, నీ శరీరాన్ని కాపాడుకునే ప్రార్థన, నీ హృదయాన్ని కాపాడుకునే ప్రార్థన, నీ శ్వాసాన్ని కాపాడుకునే ప్రార్థన, నీ రక్షణను కాపాడుకునే ప్రార్థన. మౌనంగా ఉండద్దు. ప్రభుత్వం నీ ఎదురుగా పెట్టు. దేవుడి ఎదురుగా లేకుండా నువ్వు ప్రార్థన చేయకూడదు. దేవుని ఎదురుగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వ్యర్థమే. నేను సమీపంలో ఉన్నప్పుడు నన్ను వెతుకమన్నాడు దేవుడు. దేవుడు సమీపంగా ఉన్నప్పుడు నువ్వు వెతకాలి. దేవుడు లేనప్పుడు ఏదైనా సమయం ఉంది అంటే దేవుడిని ఎదురుగా పెట్టుకోవాలి. నేను సమీపంగా ఉన్నప్పుడు నా దగ్గర వెతుకు. నీకేం కావాలో అంటే మొదలు పెట్టు, నువ్వు ఆయన ఎదురుగా పెట్టుకోవాలి. అంటే ఆయన నీకు సమీపం ఉన్నట్టు లెక్క. పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ప్రార్థనలోకి వెళ్దాం. 2వ మెట్టు పాపము పొదల ప్రార్థన. పాపాలు ఒప్పుకునే ప్రార్థన ఇది. ఈ మెట్లో పాపాలు ఒప్పుకోవాలి, ఏం చేయకూడదు. నువ్వు మేడలో, సైకిల్లో, బడిలో ఉద్యోగాలు అనకూడదు. ఈ మెట్లో ఓన్లీ ఒకటి, నీ అపరాధాలు ఒప్పుకోవాలి. ఈ మెట్లో రకరకాల ప్రార్థన చేయకూడదు. నీ బిడ్డల అపరాధాలు, నీ భర్త అపరాధాలు, నీ కుటుంబం చేసే అపరాధం. యోబు అనోదయమున ఏం చేశాడు? దహన బలులు అర్పించాడట. ఎవరి కొరకు? తన బిడ్డల పాపలు పడిపోతున్నారు అని దహన బలులు అర్పించాడంటే ప్రార్థన చేశాడు. ఒప్పుకో. అది కావాలి, ఇది కావాలన్నాడు కదా. నీ మెట్లు నువ్వు పక్కకి వెళ్ళిపోయినట్టే. 7 మెట్ల ప్రార్థనలు పక్కకి వెళ్ళిపోయినట్టే. అది కావాలి, ఇది కావాలంటే. ఈ మెట్టు అంటే నీ పాపాలు ఒప్పుకోవాలి, నీ అపరాధాలు ఒప్పుకోవాలి. ఒప్పుకో. నువ్వేం చేస్తావు? ప్రతి విషయం కూడా దేవుడికి ఇష్టం లేదు, మనం చేస్తుంటాం. ప్రతి ఆలోచన దేవుడికి ఇష్టం కాదు. నీ హృదయం అన్నిటికంటే మోసకరమైనది. నీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది. నీ హృదయంలోంచి నిన్ను చెడగొట్టే ఆలోచన వస్తుంటాయి. నీ హృదయంలోంచి జీవనదులు రావాలి. నీ హృదయంలోంచి జీవనదులు ప్రవహించాలి. అలా కాకుండా జాగ్రత్తము, దురాలోచన ప్రవహిస్తున్నామో నన్ను క్షమించు నాయన ప్రార్థించు. బాగా ప్రార్థించు. నేను ఘోరమైన పాపని దేవుడి దగ్గర చెప్పాను. అయ్యా, నాలంటి వాడు ఎవడూ లేడయ్యా, పాపములో ప్రథమైన వాడు అని చెప్పి పౌలు గారు అన్నారు ఆ మాట. పౌలు గారు ఒక మాట అన్నాడు, అయ్యా పాపములో ప్రథమమైన వాడిని
నీ పెద్ద పాపం ప్రభు నన్ను క్షమించు నాయన. నువ్వు అనలేవా? ఒక్కసారి అన్న. భక్తులైన వారే అన్నారు, నువ్వు అనుకున్నాను. నేను ఏ పాట వాడిని? సచ్చిన కుక్కలాంటి దాన్ని వాడిని అన్నాడు దావీదు గారు. అయ్యా, ఈ దృష్టిలో నేను ఎవరిని? పురుగుని. అబ్రహాం గారు విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాం గారు అన్న మాట, నేను ధూళిని. నేను ఎవరిని? ధూళిని అన్నాడు దేవుడు. ఎంత తగ్గించుకున్నాడో అబ్రహాం గారు. దేవుని ఎదురు తగ్గించుకున్నాడు. దేవుని ఎదురు తగ్గించుకుని ప్రార్థించే, నేను ఏ పాటి వాడు ప్రభు? నేను పాపిని, పాపములో ప్రథమైన వాడిని క్షమించు నాయన. చెయ్యల ప్రార్థన. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు. నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. పాపిని దేవుడి రక్తంతో కడిగిన నేను ప్రార్థించు. సిలువ వేసిన స్థలంలో ఉన్నావు. ఆ సిలువ వేసిన కొండ దగ్గర ఉన్నావు. కలకత్త కొండ, కొలగొత్త కొండ, కల్లవరి కొండ, కల్లవరి నాదుని వేసిన సిలువ వేసిన కొండ, కరుణామయుని సిలువేసిన కొండ దగ్గర ఉన్నాం. ఆయన రక్తము దారులయ్యే కాలువలై కాలుస్తున్నది. అయ్యా, నన్ను కడిగి వారు ప్రార్థించారు. నేను పాపని ఇదిగో కల్లవరి కొండ దగ్గరకు వచ్చాను తండ్రి. రక్తము కారే, పరిశుద్ధమైన రక్తము కారే ఆ స్థలం దగ్గరకు వచ్చాను. అయ్యా, నడిరెత్తు నుంచి అరుగాల వరకు నన్ను కడిగి ప్రార్థించాను. అమ్మా, ఎవరో కూడా మౌనకుండా నువ్వు అడగాలి. ఈ మాటలు నువ్వు అడగాలి దేవుడిని మనస్ఫూర్తిగా అడుగు. సిలువను చూడు, సిలువను మాత్రమే చూడు. నీకోసము బలి అయిపోయిన యేసువారిని చూడు. నీకోసము నిన్ను పరిశుద్ధుడిగా మార్చడానికి విలువైన రక్తము కొరకు చూడు. ఒకసారి అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచకయని కృపలో, నెపమెంచకయని కృపలో అపరాధములను క్షమించు. అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. అతిక్రమమును దాచిపెట్టేవాడు వద్దనడు. అతిక్రమమును దాచిపెట్టేవాడు వద్దనడు. తను ఒప్పుకుని విడిచిపెట్టేవాడే దేవుని కనికరం పొందుకుంటాడు. ఇప్పుడు అడుగుతున్నాడు దేవుడు, ఒప్పుకుంటావా లేదా కప్పేసుకుంటావా? నీ అపరాధాలు ఒప్పుకుంటావా? దైవ సన్నిధిలో కప్పుకుని వెళ్ళిపోతావా? ఒప్పుకోకుండా ఒప్పుకుని విడిచిపెడతానయ్యా అని దేవుని దగ్గర అంటే, ఇదిగో నువ్వెక్కడికి వెళ్ళినా, నువ్వేం చేసినా నీ కార్యాన్ని సఫలపరచాలంటే ప్రార్థన చేసి ఒక్కసారి ప్రభుని అడగండి. ఈ మెట్లో పాపాలు ఒప్పుకోవాలి, ఏం ప్రార్థన చేయకూడదు. అంటే వేరే ప్రార్థన చేస్తే నువ్వు సైన్కి వెళ్ళిపోయినట్టే, 7 మెట్లు ధ్యానం చేయనట్టే లెక్క.
7 మెట్లు ధ్యానం అంటే చాలా క్రమశిక్షణగా చేయాలి. ఏ మెట్టులో ఏ ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన చేయాలి. వేరే ప్రార్థన చేయకూడదు. ప్రార్థన మౌనంగా ఉండదు. యేసు రక్తంతో కడిగి వేసింది చేసేది చెయ్యాలి. నీ అపరాధాలు ఒప్పుకుంటే మూడో మెట్టులకు వెళదాం. మూడో మెట్టే తీర్మానం పెట్టు. తీర్మానం చేసుకో. నీవు తీర్మానం చేసుకో. ఈ మెట్లో దేవుని కొరకు ఏ తీర్మానం చేసుకుంటావో నీ తీర్మానం ఏంటి? దేవుని పట్ల నీ తీర్మానం ఏంటి అడుగుతున్నాడు దేవుడు. సమాధానం చెప్తే దేవుడు, నువ్వు సమాధానం చెప్తే నీ ప్రార్థనకి సమాధానం ఇస్తాడు దేవుడు. నువ్వే చెప్పాలి. తీర్మానం చేసుకో. అయ్యా నా శరీరం పాడు చేసుకుంటాను, నీ శరీరం పాడు చేసుకున్నాయా అని ప్రార్థన. నా శరీరాన్ని కాపాడుకోలేకపోతున్నాను, ఇక్కడి నుంచి నా శరీరాన్ని కాపాడుకుంటాను ఈరోజు నా తీర్మానం. నా హృదయాన్ని కాపాడుకుంటాను ఈరోజు నా తీర్మానం. రక్షణ కాపాడుకుంటాను ఈరోజు తీర్మానం. విశ్వాసాన్ని కాపాడుకుంటానయ్యా ఈరోజు నా తీర్మానం. అమ్మ ఎవరి కాలం చేయండి. స్తోత్రమైన అనుకోవాలి, కాపాడుకోవాలి. నువ్వు ఏ తీర్మానం చేస్తున్నావు దేవుడు చక్కగా చెప్తున్నాడు. నువ్వు మర్చిపోయిన దేవుడు మర్చిపోడు. ఈ తీర్మానము నువ్వు మర్చిపోని యేసయ్య మర్చిపోడు. నువ్వు చేయగలిగితేనే తీర్మానం చేయి. నువ్వు తీర్మానం చేస్తే దేవుడు శక్తి ఇస్తాడు. నువ్వు అలా పాపాలకు దూరంగా ఉండాలో, చారత్వానికి దూరంగా ఉండాలో, దొంగతనానికి దూరంగా ఉండాలో దేవుడికి శక్తి ఇస్తాడు. నువ్వు ఒప్పుకో. నువ్వు తీర్మానం చేసుకో. ఫస్ట్ నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుడు అర్పణ చేస్తాడు. తీర్మానం చేసుకున్న తర్వాత 4వ మెట్టులకు వెళ్దాం. 4వ మెట్టే సమర్పణ చేసుకోవచ్చు. సమర్పణ. దేవుడు నీకు గొప్ప కార్యం చేయబోతున్నాడు. సమర్పణ చేస్తాడు. నా ఇష్టమే కాదు, నీ ఇష్టమే జరిగింది. సమర్పణ అంటే అది. దేవుడికి ఇష్టమైన సమర్పణ. నీ ఇష్టం కాదు, నీకు ఏం కావాలో దేవుడు తెలుసు. నీకు, నీ బిడ్డలకు, నీ భర్తకి ఏం కావాలో దేవుడు తెలుసు. అయితే నువ్వు వాడు అడగాలి, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. చాలా దేవుడు మెచ్చుకునే అంశం అది. గచ్చమైన తోటలో యేసువారు అన్న మాట, అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అంటే నా ఇష్టం కాదు, నీ ఇష్టమే అని యేసువారు అన్నారు. అయ్యా తీసే ప్రభా అని అనలేదు. నీ ఇష్టమైతే, నాకు ఇష్టమే, తీసేసేదైతే. మరణపు గిన్నె ఇచ్చిన దేవుడు గొప్ప స్థితిలోకి యేసువారు పెట్టాడు. నువ్వు అలా అడగాలి. కుష్ఠరోగి అడిగాడు, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయనాయా. నా ఇష్టం కాదు, నీకు ఇష్టమైతే. కుష్ఠరోగి, అయ్యా కుష్ఠరోగి తీసే అనలేదు. బాగా ఆలోచించాలి. నువ్వు ప్రార్థన చేయాలి. అయ్యా నా బాధ తీసే, నా రోగం తీసే, నాకు ఇల్లు ఇచ్చే, ఉద్యోగం ఇచ్చే అనలేదు. నీకిష్టమైతే నాకు ఉద్యోగం అయినా, నీకిష్టమైతే నన్ను బాగు చేయండి, నీకిష్టమైతే నాకు గృహం కట్టించండి అయ్యా అని ప్రార్థన చేయండి. అప్పుడు అంటాడు ఆయన, నాకు ఇష్టమో. కుష్ఠరోగి అన్నట్టుగా అంటాడు, నాకు ఇష్టమో నీకు ఉద్యోగం కలిగించడము, నాకు ఇష్టమో నీ రోగాన్ని తీసివేయటము. ప్రార్థన
చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ దేవుడు నీతో సంచరిస్తున్న మాటలు, ఇది మనిషి మాటలు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఒప్పిస్తున్నాడు. ఒక ఆత్మ మన మీదకి వచ్చింది. ఈ ఆత్మ మాట్లాడుతున్న మాటలు నువ్వు మాట్లాడితే బాగుపడతావు, నువ్వు ఒప్పుకుంటే బాగుపడతావు. దేవుడు అనిపిస్తున్న మాటలు నువ్వు బాగుపడాలి, నువ్వు వృద్ధులోకి రావాలని, నువ్వు పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నుంచి మాట్లాడుతున్న మాటలో అయ్యా నా ఇష్టము కాదు నీ ఇష్టమే నా బట్టి అయినా నీకు వందనాలు. 8, 9, 10 తారీఖులో ఉపవాస కూటంలో పలకడి గ్రామంలో నీకు ఇష్టమే ప్రభా, మా చిత్తము కాదు జరిగించమని అడగాలి. ఎల్లవెల్ల మందిరము అయ్యా మా ఇష్టం కాదు నీ చిత్తమైతే జరిగేది కట్టించు. ప్రతి విషయంలో కూడా నీ అంశంలో నీ కార్యంలో నీకు ఏం కావాలో ముందు దేవునికి ఇష్టపడుగు, ఆయనకి ఇష్టమైతే కార్యం చేస్తాడు. స్తోత్రం. అడిగిన తర్వాత 5వ మెట్టులకు పెడతాము. 5వ మెట్టే స్తుతి మెట్టు. దేవుడిని స్తుతి చేసే మెట్టు. దేవుడు లక్షణాలు పెట్టిన స్తుతి చేయి. ఆయన ఎవరో ప్రేమాస్వరూపి అయినా, ఆయన ఎవరో సమీపరాలు చేస్తూ ఉన్న అమరత్వము కలిగిన దేవుడు, ఆయన ఎవరో అన్ని లోకమునికి అవతల ఉన్న దేవుడు, ఆయన ఎవరో భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు. ఈ మాట బట్టి స్తుతించాలి. స్తుతి అన్నారు. భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవానికి స్తుతి. అమ్మా నేను అన్నప్పుడు అంటే నువ్వు అన్నట్టు కాదు, నువ్వు అన్నారు. నేను అన్నప్పుడు అంటే అది నువ్వు అన్నట్టు కాదు. నేను అంటే నీ చెప్తున్నావు లెక్క. నీవుగా చెప్పాలి, నీవుగా దేవుడు స్తుతించాలి. దేవుడు ఎవరో తెలుసు నీకు, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు, దేవుడి లక్షణాలు తెలుసు, దేవుడి స్థితి తెలుసు, దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసు, దేవుడు ఏమి చేశాడో తెలుసు. అన్ని చేసిన ప్రార్థన స్తుతి చెయ్యాలి, స్వరగతి చెప్పాలి. వెలుగై ఉన్న దేవా చెప్పాలి. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన ప్రేమై ఉన్నాడు చెప్పు. బుద్ధి చేస్తాను దేవుడు గుర్తు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడిని గుర్తు చేస్తాడు. పలుకు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడడానికి నీకు గుర్తు చేస్తున్నాడు. నువ్వు మాట్లాడు. ఆయన ప్రేమై ఉన్నాడు, ఆయన అనాథ అయి ఉన్నాడు, భూమి పుట్టక మునుకున్నాడు. గుర్తు చేసుకో. ఆయన సమీపింపరాలు చేసేస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి చూసి ఆయన సమీపింపరాలు చేసేస్తూ ఉన్న దేవానికి చూస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటలు, ఒక ఆత్మ నీ దగ్గర వచ్చుతున్న మాటలు నువ్వు చెప్తే నువ్వు గొప్ప ధన్యురాలు. తప్పకుండా మామూలు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. నువ్వు చెప్పగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు పనేంటి? నిన్ను మాట్లాడించడమైన పని, నీకు జ్ఞానము కలిగించడమైన పని, నువ్వు ఎలా చేయాలో ప్రార్థన ఆయన చెప్తూ ఉంటాడు. నువ్వు చేయాలి. స్తుతి ఆయన రక్షణకర్త. 2000 సంవత్సరాల క్రితం నీ కోసం రక్తం కార్చిన దేవుడు ఓ రక్షణకర్త నీకు స్తుతి అన్నారు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఎవరు? ఆదరణకర్తగా. పరిశుద్ధాత్మ దేవ ఆదరణకర్త నీకు స్తుతి చెప్పాలి. చెప్పండి ఎవరి కాళ్ళే నువ్వు చెప్తే ధన్యురాలు. 7 మెట్లు ధ్యానం. ఈ ధ్యానం చేస్తే తప్పకుండా నీ కార్యం జరుగుతుంది. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. స్తోత్రం అని
ఆరో మెట్టులకు వెళ్దాం. ఆరో మెట్టే ప్రార్థన మెట్టు. చేయి ప్రార్థన మెట్టు. నువ్వు చేసుకుంటా, నీకేం కావాలంటే ఇప్పుడు నువ్వు చేసుకో. నీ కోసమో ఇతరుల కోసం చేయి. ఇప్పుడు ఏమడిగి ఉంటాను సిద్ధంగా అడగదు. ఎందుకంటే నువ్వు దేవుని చెప్పిన ప్రకారం చేసావు ప్రార్థన. ఆయన చెప్పింది చేసావు. ఆయన మీతో చెప్పినది చేయుడి అన్న మాట చేసావు. ఇప్పుడు నీకేం కావాలేస్తారు? ఆయన మీతో చెప్పిన చేయండి. నీళ్ళు ద్రాక్షారసంగా మార్చేశాడు దేవుడు. ఆయన చెప్పింది చేస్తాడు. సమాధిలో ఉన్న లాజరు అడ్డుబండు తీసేసి సమాధిలో ఉన్న లాజరు బతికొచ్చాడు. ఆయన చెప్పింది చేస్తాడు. ఇప్పుడు చెయ్యి. ఆయన చెప్పింది చేస్తావు. 6 మెట్లు కూడా 5 మెట్లు కూడా ఆయన చెప్పింది చేసావు. 5 మెట్లు కూడా ఆయన చెప్పింది చేసావు. 6వ మెట్టు నువ్వు చేయి. నీకేం కావాలని అన్నాడు దేవుడు. అడుగుడి ఇవ్వబడు, వెతుకుడి. నువ్వు ఎలా అడగాలి? నమ్మకంతో అడగాలి, విశ్వాసంతో అడగాలి. దేవుడు ఏం చేయగలడు? దేవుడు ఆయన సమర్థుడని నమ్మాలి. ఏం చేయడానికైనా సమర్థుడు. నీ రోగాన్ని తీసివేసే సమర్థుడు, మరణమును కొట్టేసే సమర్థుడు. ఆయనకు అసాధ్యమంటే ఏం లేదు. మూసిపోయిన గర్భాలు తెరిపించే దేవుడు ఆయన సమర్థుడు. ఏమైనా చేయడానికి సమర్థుడైన విశ్వాసం అంటే సమర్థత అంటే అలా ప్రార్థన చేశాడు. నా దేవుడు ఎవరు? నాకు ఏమైనా చేయడానికి సమర్థం. 10 లక్షల తీర్చివేసే సమర్థుడైన ప్రార్థన చేసి బలంగా చేసి గుండె నిండా విశ్వాసంతో విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నీ భర్త తాగుడు తీసేటానికి సమర్థుడైన మార్చేస్తాడు. బండ లాంటి హృదయాన్ని మాంసముగా మార్చేసే దేవుడు. ఏమైనా చేయగల దేవుడు, ఏమైనా చేయగల దేవుడు. ప్రార్థన చేయి. నమ్మకంతో ప్రార్థన చేయి. నమ్మకంతో ప్రార్థన చేయి. అవిశ్వాసంతో ప్రార్థన చేయదు. డౌట్గా ఉండొద్దు. డౌట్గా ఉండొద్దు. పూర్తిగా నమ్మేయండి. ఏదైనా చేసేగాడైనా కఠినంగా మార్చుకునే దేవుడు, నరహంతకులు మార్చుకున్న దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయం చేసిన దేవుడు. ఏమైనా చేయగలడు. ఆయన సమర్థుడు. ప్రార్థన చేయి. ఏదైనా చేయగలడు. ప్రార్థన చేయి. సూర్యమును సృష్టించిన దేవుడు, నోటి మాటతో భూమిని ఆకాశం సృష్టించిన దేవుడు. ఏమైనా చేయగలడు దేవుడు. మరి సమర్థుడు. ప్రార్థన చేయి. మౌనంగా ఉండదు. మౌనంగా మాత్రం ఉండదు. ఎందుకంటే ఆయన సమర్థుడు. ఇది సమయం, ఇది నువ్వు పొందుకునే సమయం, ఇది నువ్వు దేవుడి దగ్గర తీసుకునే సమయం. ఇది ఆలోచన చేయొద్దు. అనుమానంతో అడగవద్దు. ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. ఏసేనడుగు, బతిమాలుకో. నజరేయుడు యేసు, దావీదు కుమారుడా, నన్ను దాటిపోకు అని ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. దేవుని ఎదురుగా ఉన్నా మేము, ఇగో దేవుని మధ్యకు వచ్చే నిన్ను తాగబోతున్నాడు. ఇగో నీ ఎదురుగానే ఉన్నాడు. మొదటి మెట్టులో ఎదురుగా పెట్టుకోను. నీ ఎదురుగానే ఉన్నాడు. ఆయన కథనం లేదు. నీ ఎదురుగానే ఉన్నాడు. నిన్ను చూస్తున్నాడు. నీ మాట ఆలకిస్తున్నాడు. నీ హృదయమును మరీ తేటగా కనబడుతుంది ఆయనకి. ప్రార్థన చేయి. కళ్ళు తెరవద్దు. బలంగా ప్రార్థన చేసుకో. ఈ ఒక్క ప్రార్థన నుండి దేవుడి కార్యాలు పొందుకోబోతున్నావు. చేయి ప్రార్థన. ఏమేమి ఇచ్చే దేవుడు, ఏం
ఏమైనా చేసే దేవుడు. ఆయన సమర్థుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన కార్యాలు కంటి కనబడవు, ఆయన కార్యాలు చెవికి వినబడవు, అగోచముగా ఉంటాయి, ఆశ్చర్యంగా ఉంటాయి, రహస్యంగా ఉంటాయి. అనుకోకుండా నీ చేతికి వచ్చేస్తాయి, అనుకోకుండా నీ ఇంటికి వచ్చేస్తాయి, అనుకోకుండా గోరు గొప్పగారిని చూస్తావు. ప్రార్థన చేయి, మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. నమ్మకంతో ప్రార్థన చేయి, నమ్మకంతో యేసయ్యను పరిశుద్ధుని అడుగు. ప్రభువా నీకు వందనాలు. అందరూ కూడా యేసు నామములో అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఎడమ చేత కుడి చేయి పెట్టుకోండి. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికి కనబడము, అందరితో మాట్లాడాలి. కొన్ని నిమిషాలు కనబడవాలి, కనిపెట్టాలి. తండ్రి, నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు. వీడిమిట్ల చాలా అభివృద్ధి నడిపిస్తున్న స్తోత్రములు. మీరే మహిమానందకములు. యేసు వారి నామములు పెట్టుకుంటున్నాం తండ్రి. ముగింపు ప్రార్థన చేసేందుకు